బాబా గారు చాలామందిలో చూస్తున్నప్పుడు ఉద్యోగరీత్యా కానివ్వండి, జీవితంలో ఉన్నప్పుడు భౌతికమైనటువంటి విషయాల్లో వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక అహంకారం అని చెప్తూ ఉంటారు. ఈ భౌతిక అహంకారము, ఆధ్యాత్మిక అహంకారం ఒకటేనా? అలాగే ఆధ్యాత్మిక అహంకారం అంటే ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఎలా బయటపడాలి? ఆధ్యాత్మిక అహంకారం అంటే ఏంటి? భౌతిక అహంకారం, ఆధ్యాత్మిక అహంకారం ఒకటేనా? గం గణపతియే నమ. ఐం సరస్వతియే నమ. శ్రీ గురుభ్యో నమ. మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో తలుచుకొని నిరవి టీవీ నుంచి సౌరవి టీవీగా మారబోతున్నటువంటి ఈ మధుర క్షణాలలో మళ్ళీ ఆ సౌరవి టీవీ పేరు మీద మొదటి ఇంటర్వ్యూగా మేము మళ్ళీ పాల్గొవడం మాకు మహద్భాగ్యంగా ఉంది. అహంకారము, సృష్టి ఆదిలో నుంచే అహంకారం అన్న పదం ఒకటి వస్తుంది. ఏమీ లేని దానిలో నుంచి వ్యక్తము, అవ్యక్తము నుంచి వ్యక్తము, వ్యక్తము తర్వాత నుంచి అహంకారం అనేది వస్తుంది అని అంటారు. ఆ అహంకారం సత్వతమో రజోగుణ సంపన్నముగా మళ్ళీ మారి మళ్ళీ తర్వాత సృష్టి క్రమం. అహంకారము అంటే ఒక మనిషి ఇంకా నాకన్నా గొప్పవాడు లేడు అనుకునే స్థాయికి చేరుకున్నప్పుడు దాన్ని సాధారణ అహంకారం అంటాం. ఒక ఉద్యోగి ఉంటాడు, తన పై ఆఫీసర్ దగ్గర మెప్పు పొందేదానికి మెప్పు పొందాడు అంటే తన చిన్న ఉద్యోగులు, పక్కన ఉద్యోగులు అందరితో నేను చూడు మీకన్నా గొప్ప అని అనుకోవడం అహంకారంగా వస్తుంది. ఇది లౌకికం. ఇట్లనే ఆధ్యాత్మికంలో కూడా ఒక స్థాయికి చేరిపోయినాక ఇంకా నాకంతా తెలుసు అని ఎప్పుడైతే ఎవడైనా అనుకుంటాడో అప్పుడు వాణ్ణి మేము ఆధ్యాత్మిక అహంకారి అనేసి పదంతో పిలుస్తాం. మా ఉత్తరాదిలో ఇది ఎక్కువ. మా దిక్కు మనుషులే కొంచెం కోపంగా ఉంటారు, మాటలు కరుగ్గా ఉంటాయి, అది వేరే. కానీ నాకే అంతా తెలుసు, మిగతా అందరూ నాకన్నా తక్కువ అని ఎవడైతే భావిస్తూ ఉంటాడో వాణ్ణి మేము ఆధ్యాత్మిక అహంకారి అని అంటాం. అది సహజంగా కొంతమందికి ఒక స్టేజ్లో ప్రతి ఒక్క సాధకుడికి వస్తుంది. ఒక గురువు దగ్గర ఉన్నటువంటి 10 మంది శిష్యుల్లో ఒక గురువు ఒక శిష్యుడి మీద కొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తే ఆ శిష్యుడికి ఆ అహంకారం అనేది వస్తుంది. మహా గొప్పవాళ్ళైనటువంటి మహాభారత వీరుడు ద్రోణాచార్యుడు, ఆయనకు కూడా ఆధ్యాత్మిక అహంకారం ఒకసారి తగిలింది. ఆ తగిలిన పాపానికే ఏకలవ్యుడి దగ్గర ఏలు తీసుకోవడం, ఆ పాపానికి చేతిలో ధనుర్బాణాలు ఉన్నంత వరకు చావులేని మహావాడైనటువంటి ద్రోణాచార్యుడు పతనానికి కారణమైంది. కారణం ఆధ్యాత్మిక అహంకారం. ఆ కథ ఏంటి బాబా? ద్రోణుడు, ద్రుపదుడు ఒకప్పుడు విద్యాభ్యాసం చేసుకుంటూ ఉన్నప్పుడు గురుకులంలో సహ విద్యార్థి. తర్వాత ద్రుపదుడు రాజు అయిపోయినాడు, రాజకులస్థుడు. ఈయన మామూలుగా బయటకు వచ్చాడు. జీవిక కష్టమైంది. కృపాచార్యుని చెల్లెలు కృపిని పెళ్లి చేసుకున్న తర్వాత అశ్వత్థామకు పాలిచ్చేదానికి కూడా లేని పరిస్థితి, ఆవు లేని స్థితి. ఇప్పుడు నా సహ విద్యార్థి అయినటువంటి వాడు రాజుగా ఉన్నాడు కదా, వాడి దగ్గరికి పోయి కొన్ని ఆవులు అడుగుతాము అని వెళ్ళాడు. అక్కడ పాటించాల్సిన ఒక్క ధర్మం పాటించాలి. సభలో రాజు కూర్చొని ఉన్నప్పుడు హే రాజన్ అనాల్సిందే తప్ప ఎంత ప్రాణ స్నేహితుడైనా ఏరా బాగున్నావా అని అనకూడదు. ఈయన ఎక్కడ ఆ మాట అన్నాడు. ద్రుపదుడికి వచ్చినోడు తన మిత్రుడు అని తెలిసినా, సాయం చేయాలని ఉన్నా సభా మర్యాద భంగం జరిగింది అన్న బాధతో కోపం వచ్చి నువ్వు ఎవడో నాకు తెలియదు పో అన్నాడు. నిండు సభలో నన్ను అవమానించావు, నిన్ను నేను ఓడగొడతాను అని మనసులో ఒక ప్రతిజ్ఞ పెట్టుకున్నాడు. పాండవులు అప్పుడు కౌరవులు చిన్నపిల్లలు అబ్బంతి బావిలో పడ్డము, ఈయన తీయడము, ఈయనను కృపాచార్యుడు మాకు గురువుగా ఉండని భీష్ముడు చెప్పి వీళ్ళిద్దరికీ కులగురువుగా పెట్టాడు. దాంట్లో అర్జునుడిని ఈయన బాగా గమనించాడు, లోకైక్య వీరుడవుతాడు. విద్యాభ్యాసం అంతా అయిపోయినాక కౌరవులు అడుగుతారు, గురుదక్షిణగా ఏమి ఇస్తామో, ఏం కావాలా? ఆ ద్రుపదరాజును ఓడించి బంధించి నా దగ్గరికి తీసుకురండి అంటాడు. కౌరవులు పోతారు ముందు, వీళ్ళు అహంకారులే. ద్రుపదుడు తక్కువడేం కాదు, వాళ్ళను కొట్టి పంపిస్తుంది. అప్పుడు పాండవుల్లో
భీమార్జునుడు ఇద్దరే పోతారు. అర్జునుడు తన ధనుష్ కౌశలంతో వాడిని ఓడించి బంధించి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి గురు కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఏమయ్యా ధృతర మహారాజా, నా కాళ్ళ దగ్గర ఎందుకు పడ్డావు? నీ రాజ్యం పోయింది, ఇప్పుడు నాదది. నా శిష్యుడు జయించి తీసుకొని వచ్చాడు. నేను ఇప్పుడు నీకు ఇచ్చేస్తాను, స్నేహిత ధర్మంగా తీసుకో అంటాడు. ఈ అవమానాన్ని ద్రుపదుడు పగలో పెట్టుకుంటాడు. నన్ను ఇంత ఇచ్చేశాడు, ఆ ద్రోణుని చంపేలాంటి వీరుడు నాకు పుట్టాలి, నన్ను ఓడించిన ఈ అర్జునుడు నాకు అల్లుడయ్యేటట్లు నాకు ఒక పుత్రిక కావాలి అని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో నుంచే దుష్యద్యుమ్నుడు, ద్రౌపది ఇద్దరు పుడతారు. యజ్ఞ సంభవం అంటే ఒక్క అహంకారం ఎంత పెద్ద కథ నడిచేదానికి కారణభూతమైంది. ఈ పక్క ద్రుపదుడేమో పాండవులు దిక్కుండిపోయాడు, ద్రోణాచార్యుడు ఆ పక్క ఉండిపోయాడు. దుష్యద్యుమ్నుడు పుట్టిందే అందుకు. ఈయన అస్త్ర సన్యాసం చేసి అశ్వత్థామ అతహ అని చెప్పినాక అస్త్ర సన్యాసం చేసి కూర్చొని అప్పటికే ఆయన ప్రాణాలు వెళ్ళిపోయాయి, కపాలమోక్షం అయిపోయింది. కానీ ఈయన శిరచ్ఛేదనం చేస్తాడు. అర్జునుడే వద్దని తిడతాడు, తప్పు. ఒక గురువు అస్త్ర సన్యాసం చేసిన వాడిని చంపకూడదు అని. ఆయన ముందే చచ్చిపోయాడు, చంపకూడదు అని. అయినా వీడు పుట్టిందే అందుకు ఆ తల తెగొట్టేస్తాడు. ఒక్క చిన్న అహంకారం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి ఎంతెంత దూరానికి పోయింది. గురువులలో కూడా చాలామందిలో అహంకారం అనేది ఉంటుంది, ఉండాలి కూడా. అట్లా లేకపోయినప్పుడు నేను నువ్వు సమానమే అన్నప్పుడు గురు శిష్య బాంధవ్యం అనేది సరిగ్గా నడవదు. నేను గురువే గురువుగానే ఉండాలా, నువ్వు శిష్యుడుగానే ఉండాలా. నువ్వు ఉత్తమ శిష్యుడిగా మారినాక నా గురుస్థానానికి నువ్వు రావాలా, నాకు నిన్ను మించిన గురువు కావాలని గురువు ఎప్పుడు మనసులో అనుకుంటుంటాడు. కానీ ఉత్తమ శిష్యుడిని తయారు చేయాలంటే కొంచెం అహంకార ప్రదర్శన చేసినప్పుడే ఆ గురువు శిష్యుడు కంట్రోల్లో ఉంటాడు. కొద్ది వరకు అవసరం. అది మితిమీరిపోయి నాకే అంతా తెలుసు, నన్ను అందరూ ఇట్లా నాలా, నన్ను అందరూ అట్లా నాలా అనే స్థితిలోకి పోతే అది ఆ అహంకారం వాళ్ళనే దెబ్బతీస్తుంది. మనిషిని దెబ్బతీసేది బయటిది ఎక్కడో కాదు, వాడి అహంకారమే వాడిని దెబ్బతీస్తాడు. రావణాసుడికి లేనిదేమి? సాక్షాత్తు బ్రహ్మవంశ సంజాతుడు, సకల వేద విద్యాపారంగతుడు, సంగీత పారంగతుడు, లక్షల వయస్సు ఉన్నటువంటి వాడు. నన్ను ఎవరు ఏం చేస్తారు, నేను ఏం చేసినా సరే అనే ఆ అహంకారం, అది రాజసిక అహంకారం. అంతటి రావణాసురుడు 43 ఏళ్ల రాముని చేతిలో చనిపోవాల్సి వచ్చింది. దాని వెనకల శాపాలు కారణాలు అవన్నీ వేరే. కానీ ప్రతి ఒక్కడూ తన ముందు చచ్చిపోతున్నా సైన్యాధ్యక్షులను 100 మందిని పంపిస్తాడు. సొంత తమ్ముడు పోతాడు, కొడుకు పోతాడు ఇంద్రజిత్. ఎవ్వరూ మిగలకుండా లాస్ట్ వరకు కూడా అహంకారాన్ని పోగొట్టు. ఆఖరికి కుంభకర్ణుడు పొయ్యే ముందర, అన్నా నువ్వు చేసింది తప్పు, ఇప్పుడైనా ఛాన్స్ ఉంది, నువ్వు వెళ్ళి సీతమ్మని అప్పచెప్పేస్తే రాముడు క్షమిస్తాడని అంటాడు. నేను ఇంత చేసి ఇంత పోగొట్టుకొని నా కొడుకే పోయినాడు, ఇప్పుడు నేనేం తగ్గేది, పోతే నేను కూడా పోతాను తప్ప నేను వదలను అంటాడు. అహంకారం మనిషిని అంత గట్టిగా పట్టేస్తుంది. అహంకారాన్ని ఒకసారి గుర్తించుకోగలిగితే, నన్ను ఎవరేమో అన్నారు, నా మాట విన్నంత వరకు వాడు మంచోడు, ఆహా ఓహో. నాకు వ్యతిరేకంగా కొంచెం రాగానే వాడు తడ్డా, వాడు అన్న తప్పు, వాడు ఏం మాట్లాడినా తప్పే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనలో కూడా కొంచెం ఆ అహంకారం అనేది లేచింది. ఎవరిలో ఏ రూపంలో ఎప్పుడు అహంకారం పైకి లేస్తుందో అది వాడి పతనానికి కారణభూతం అవుతుంది.